గతంలో ఏదైతే 2019 నుంచి 2024 దాకా చీమ చిటుక్కుమంటే వైసీపీ పార్టీ మీద నిందేసేవాళ్ళు. ఏదైతే ఈ పచ్చ మీడియా ఛానల్స్ గానీ, పచ్చ మీడియా పేపర్స్ గానీ, అదే విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు గానియ్యని, ఇప్పుడు హోంమంత్రిగా చేస్తున్న వంగలపూడి అనిత గారు కానియండి, ఏ చిన్న సంఘటన జరిగినా సరే వైసీపీ పార్టీ చేసింది, వైసీపీ అరాచకం, వైసీపీ పాలన, విధ్వంసము అనని విపరీతంగా అంటే విపరీతంగా నిందలేసేవాళ్ళు. ఏదైనా సరే ఎక్కడైనా చిన్న ఘర్షణ జరిగినా, ఎవరైనా మరణించినా, ఎవరైనా మర్డర్ చేసినా, లేకపోతే ఏదైనా అత్యాచారం జరిగినా గానీ విపరీతంగా అంటే నిందలేసేవాళ్ళు. పైపెచ్చు ఎక్కడైనా జరగని సంఘటన ఒక్కటి జరిగినా సరే, ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ వల్లనే ఇది జరిగింది. వైఎస్ఆర్ పార్టీ వల్లనే ఇది జరిగింది. అయితే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకుంటే చాలా అంటే చాలా క్రైమ్ రేట్ చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టిందనుకోవచ్చు. అంతకుముందు 2014 తీసుకుంటే 2019కి చాలా తగ్గుముఖం పడింది. అయితే 2024 టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధించిన కాంచి చూస్తుంటే ఈ 10 రోజుల్లో ఘోరాతమైన అరాచకాలే జరిగాయి. అయితే ఈ అరాచకాల మీద కనీసం పవన్ కళ్యాణ్ ఒక్కసారి నోరు మెదపల. గతంలో ప్రజా పరిపాలన అందిస్తాను, ప్రజలను రక్షిస్తాను అని ఏయో మాటలు చెప్పి ఊగిపోయి ఆంధ్రప్రదేశ్‌ని విముక్తి కల్పించాలా, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇది చేయాలని ఎన్నెన్నో మాటలేశారు. అసలు కొన్ని సభల్లో అయితే ఊగిపోయారు. ఆవేశం వచ్చినట్టు ఏదో ఒంట్లోకి దేవత పూనుకున్నట్టుగా ఆవేశం పలికిచ్చారు. కానీ 2024 టీడీపీ పార్టీ గెలిచిన కానించి ఇప్పటి వరకు ఎంత అరాచకాలు సృష్టించారో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరంటే నోరు మెదపలేదు. పైపెచ్చు వంగలపూడి అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్. గతంలో మహిళల మీద రక్షణ లేదు, మహిళలు బయటకు పోవడానికి గానీ భయపడుతున్నారు అనే విధంగా విపరీతంగా విమర్శించారు. ఇప్పుడు ఏదైతే చీరాలలో ఒక యువతి బయటికెళ్ళింది. అంటే బాత్రూమ్ కానీ బయటికెళ్తే ఆ యువతిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసి ఆమెని హత్య చేశారు. అది పాపము వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి రాలేదండి. ఇంకా ఇంటికి రాలేదని ఎళ్తే పాపము అక్కడ చూడలేని సంఘటన వాళ్ళ తండ్రి చూడడం జరిగింది. ఏదైతే బట్టలు లేకుండా మూగజీవిలాగా పడిపోయింది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఘోరాలు రాష్ట్రంలో ఏదైతే వైసీపీ పార్టీ ఎళ్ళిపోయింది, టీడీపీ పార్టీ వచ్చింది. వచ్చిన తర్వాత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. జరిగినా కానీ అయితే వైసీపీ పార్టీ మీద దాడులు జరిగాయి. వాళ్ళు ఆస్తుల మీద ధ్వంసం చేశారు. అంతా అయిపోయింది. ఇప్పుడు సామాన్య ప్రజల మీద ఇంత దారుణంగా వ్యవహరించిన వాళ్ళని ఖండించకుండా కనీసం పవన్ కళ్యాణ్ గారికి కనీసం నోరు గాని మెదపలేదు. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో దాన్ని మరొకసారి గుర్తు చేసుకొని ఇలాంటి సామాన్య ప్రజల్ని కాపాడాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు, ఘర్షణలు అన్నీ సరిజని. కానీ ఇప్పుడు సామాన్య ప్రజల మీద ఇలాంటి ఏదైతే అత్యాచారాలు, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైతే హోంమంత్రి గాని వంగలపూడి అనిత మేడం గారు కానియండి,